ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ లో చూసినట్టుగా తమ్నెల్ చూసినట్టుగా మీరు 3D యానిమేషన్ మీ యొక్క ఛానల్ పేరు కానీ మీ యొక్క ఇన్స్టాగ్రామ్ పేరుతో కానీ లేక మీ యొక్క ఫేస్బుక్ పేజ్ తో కానీ మీరు 3D యానిమేషన్ పోర్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. 3D యానిమేషన్ పోర్ట్ ను ఎలా క్రియేట్ చేసుకోవాలి తీసుకున్నాం. స్క్రీన్ లోకి వెళ్ళి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మళ్ళీ అర్థం కాదు ఛానల్ కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్, దానికోసం ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ అవసరం లేదు. మీ మొబైల్ ఉన్న ప్లే స్టోర్ ని ఓపెన్ చేయండి. ఓకేనా సర్చ్ లో BING అని చెప్పి సర్చ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఒక అప్లికేషన్ వస్తుంది. ఇది మన మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన AI GPT అప్లికేషన్. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకుంటే APPS అని చెప్పి యాప్స్ ఉంటాయి చూడండి. యాప్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కొంచెం పైకి స్క్రోల్ చేసారండి. ఇక్కడ మనకి ఇమేజ్ క్రియేటర్ అని చెప్పింది. ఇక్కడ ఇమేజ్ క్రియేటర్ అని కాదు, చాలా AIకి సంబంధించిన మంచి ఫీచర్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో మీకు ఈ వీడియోలో మీకు ఓన్లీ ఇమేజ్ క్రియేటర్కి సంబంధించిన ఫీచర్ మాత్రమే చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మీరు మన ఛానల్కి కొత్తగా ఫాలో అయ్యండి. ప్రతిరోజు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ఫీచర్ అయితే మీకు చెప్తాను. చాలా మంచిగా మనకి ఎటువంటి ల్యాప్టాప్ కంప్యూటర్ అవసరం లేకుండా అని మన మొబైల్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. ఇమేజ్ క్రియేటర్ పైన క్లిక్ చేయండి. కొంచెం ఏదైనా డిస్క్రిప్షన్ రాయాలంటే మనకు అబ్బాయిది కావన్నా ఇమేజ్, అమ్మాయిది కావన్నా, లేక మనకి ఫేస్బుక్ లోగో కావన్నా, ఇన్స్టాగ్రామ్ కావన్నా, షేర్ షాటా, ఇంకేదైనా మన యూట్యూబ్దా, ఏదైనా సరే దాని గురించి కొంచెం రాయాలన్నమాట. రాసిన వెంటనే ఇక్కడ మీకు రాసి చూపిస్తాను. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క మ్యాటర్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు కాపీ చేసుకొని మీరు ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. క్రియేట్ 3D ఇమేజ్ యానిమేషన్ అండ్ మీకు ఇక్కడ చూసినట్టయితే గల్ కావాలంటే గల్, బాయ్ అంటే బాయ్. ఇప్పుడు గల్ అనుకుంటే BOY అని చెప్పి మీరు రాయండి. వద్దు మాకు గల్ అంటే అమ్మాయి ఫోటో కావాలనుకుంటే GIRL అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ మీరు చూసిన మోడల్ అండ్ ఇక్కడ మనకు లంగా ఓని అట్లా ఇట్లా ఉంటుంది కదా, అది కావాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ వద్ద అనుకుంటే ఇక్కడ ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇప్పుడు యూట్యూబ్ చూడండి. ఇన్స్టాగ్రామ్ కదా, యూట్యూబ్ యూట్యూబ్ దాని లోగో ద గర్ల్ అండ్ లుకింగ్ బాలీవుడ్ యాక్టర్స్ అండ్ ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే సోషల్ మీడియా ప్రొఫైల్ పేజ్ ద యూజర్ నేమ్ అని చెప్పింది కదా. ఇక్కడ నాది శ్రీయాన్స్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీకు తెలిసే ఉంటుంది. మీరు ఫాలో కాకపోతే ఫాలో అయ్యండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక శ్రీయాన్స్ టెక్ తెలుగు ఉంది. మీ ఛానల్ పేరు ఏముందో లేకుంటే మీ ఇన్స్టాగ్రామ్ అనుకుంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ వీడియో, ఇక్కడ యూట్యూబ్ కాడ ఇన్స్టాగ్రామ్ చేసి అండ్ ఇక్కడ శ్రీయాన్స్ టెక్ తెలుగు జాగల ఈ ప్లేస్లో మీరు ఇన్స్టాగ్రామ్ అని అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు కానీ లేకుంటే ఈ ఫేస్బుక్ పేజ్ పేరు కానీ షేర్ చాట్, యూట్యూబ్, ఇంకేదైనా వేరే సోషల్ మీడియా ఉంటే అక్కడ ఈ యొక్క నేమ్ ఇచ్చేయండి. నా ఛానల్ పేరు, నా ఇన్స్టాగ్రామ్ పేరు, నా ఫేస్బుక్ పేజ్ పేరు అన్నిటి పేరు నాకు ఇక్కడ శ్రీయాన్స్ టెక్ తెలుగు కాబట్టి శ్రీయాన్స్ టెక్ తెలుగు ఇచ్చేసాను. నాకు కావాల్సింది యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్ ఇచ్చేసాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏదైనా ఇచ్చేయచ్చు. యూట్యూబ్ మీకు ఇక్కడ ఇవన్నీ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేయండి. క్రియేట్ పైన క్లిక్ చేసామంటే 1-2 సెకండ్లో మనకు క్రియేట్ చేసి చూపిస్తుంది. జస్ట్ వెరీ అండి అంటే తొందరగా క్రియేట్ అయిపోతుంది. చూడండి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీయాన్స్ టెక్ తెలుగు అని చెప్పి 3 ఇక్కడ ఇమేజ్లు అయితే క్రియేట్ అయిపోయినాయి. ఇంతకుముందు చూడండి ఇంతకుముందు నేను క్రియేట్ చేసుకున్నాను. ఫస్ట్ చెక్ చేశాను ఈ కింద. ఈ పైన తీసుకుంటే నాకు ఇక్కడ శ్రీయాన్స్ టెక్ తెలుగు చూడండి, శ్రీయాన్స్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు దీన్ని నేను లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ ఫేస్బుక్ ఇక్కడ యూట్యూబ్ జాగల ఫేస్బుక్ అని రాస్తా చూడండి, FACE చూడండి ఫేస్బుక్. అండ్ ఇక్కడ గల్ అని చెప్పింది కదా, గల్ వద్దాం అనుకుంటే బాయ్ అని చెప్పి రాద్దాం. ఓకేనా మీకు క్లారిటీగా ఇవ్వడానికి. మీరు ఇక్కడ ఏం టైప్ చేస్తారో అక్కడ వస్తుంది. మీరు ఎట్లా ఇలా ఏ డ్రెస్సు షార్ట్ కానీ ఇంకా ఏదైనా షెడ్డీ మీద ఇంకా వేరే ఎలా అయితే టైప్ చేస్తారో అలా వస్తుంది అనమాట. BOY ఇద్దాం, BOY స్పేస్. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ పైన క్లిక్ చేద్దాం, చూద్దాం. ఇచ్చేసాను. దాంతోపాటు మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకి వైట్ కలర్ ఉన్నాయి కదా, ఈ వైట్ కలర్లో మనకు ఇప్పుడు రీసెంట్గా మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ వస్తాయి. ఇక చూడండి, ఇంతకుముందు ఫేస్బుక్ చేసిన, ఇన్స్టాగ్రామ్ చేసిన, ఇంతకుముందు ఫేస్బుక్ చూడండి. ఇవన్నీ ఇంతకుముందు నేను ఆల్రెడీ ట్రై చేసి చెక్ చేసి నేను మళ్ళీ మీకు వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, బాయ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు బాయ్ శ్రీయాన్స్ టెక్ తెలుగు అండ్ ఇలా మనము అండ్ నేను బాయ్ అండ్ గల్ ఇచ్చేసాను అనుకుంటా. అండ్ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫేస్బుక్ లోగో ద గల్ అని చెప్పింది, పైన బాయ్ ఉంది. అంటే బాయ్ గల్ రెండింటి నేమ్ ఇచ్చేసింది కాబట్టి నాకు ఇక్కడ 2 పేరు వచ్చినాయి. వద్దు ఇక్కడ చూడండి, మీకు చూసినట్టయితే ఇక్కడ గల్ అని చెప్పింది కదా, ఇక్కడ ఈ యొక్క గల్ తీసేస్తే నాకు ఇక్కడ ఓన్లీ గల్ ఫోటో కాకుండా ఓన్లీ బాయ్ ఫోటో అంటే అబ్బాయి ఫోటో మాత్రం అది చూడేది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మనము మన మొబైల్లోనే 3D యానిమేషన్ ఇమేజెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్త ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను, మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.